హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. సో ఈరోజు మన వీడియోలో సింపుల్గా పెసరట్టు ఎలా వేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ అండి, చాలా త్వరగా అయిపోతుంది. సో మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా పెసరపప్పుని శుభ్రంగా కడిగేసుకొని ఒక 2 గంటలు నానబెట్టుకోండి. మనకి 2 గంటలు నానితే సరిపోతుందండి. మరి ఎక్కువ నానినా కానీ పెసరపప్పు అనేవి వాసన వచ్చేస్తాయి, దోశలు బాగోవు. సో నానిపోయిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో వేసుకోండి. ఇందులోనే పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోండి. మీరు పెసరపప్పు తీసుకున్న క్వాంటిటీని బట్టి కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ముక్క వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. మనకి ఈ జీలకర్ర అనేవి శాంతం పేస్ట్ అవ్వకూడదండి. ఇట్లా కొంచెం కొంచెంగా కచ్చపచ్చగా అయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలా దోశ పిండి మాదిరిగా కలుపుకొని ఉంచుకోండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పెనం పెట్టి పెనం వేడయిన తర్వాత దీని మీద ఒక గరిటె వేసుకొని దోశలాగా తిప్పుకోండి. మీకు కావాలంటే దీనిపైన అల్లం తురుము, కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు. సో పైనుంచి కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోండి. అంతే, 2 వైపులా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్ కూడా, చూసారు కదా. 2 గంటలు నానబెట్టుకొని చక్కగా వేసేసుకొని తినేయచ్చు. సో మరి ఈ దోశల్లోకి మనకి ఏ చట్నీ అయినా బాగుంటుందండి. పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లపు చట్నీ, ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఎండాకాలం పెసరపప్పు చలవ కూడా. సో మరి మీరు కూడా ఈ దోశల్ని ఎండాకాలం ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఈ దోశలు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు. సో మీలో ఎవరన్నా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే చిన్న గంట సింబల్ కూడా ఉంటుంది కదా, అది ప్రెస్ చేసుకుంటే నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. టేక్ కేర్, బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. బాయ్.